మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఒక క్యాన్సర్ క్యూర్ మెడిసిన్ ఎందుకు తయారు చేయలేకపోతున్నామో తెలుసా? ఏకంగా మన భారతదేశంలోనే ఇయర్లీ 14.6 లాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. సుమారుగా 9 లక్షల మందికి పైగానే చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ మన సైంటిస్టులు ఎందుకు క్యూర్ మెడిసిన్ కనిపెట్టలేకపోతున్నారు? క్యాన్సర్ అంటే కేవలం ఒక డిసీజే కాదు. ఇందులో బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వంటి 200 రకాల పైనే ఉన్నాయి. మన బాడీలో డైలీ కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ పుట్టి చనిపోతుంటాయి. ఈ సెల్స్ గ్రో అయ్యే ప్రాసెస్ కంట్రోల్ మిస్ అవ్వడం వల్ల ఇవి పెరుగుతూ ఒక మారుతాయి. ఈ ప్రాబ్లం మన ఓన్ బాడీలోనే గ్రో అవడంతో దీనికి ఎటువంటి మెడిసిన్ ఇచ్చినా ఆ మెడిసిన్ కి అడాప్ట్ చేసుకొని ఇంకో కొత్త బిహేవియర్ స్టార్ట్ చేస్తుంది. అందుకే మన సైంటిస్ట్ దీనికి ఫుల్లీ క్యూర్ మెడిసిన్ కాకుండా ఇమ్యూనిటీ టార్గెటెడ్ థెరపీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ క్యాన్సర్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఫుల్లీ క్యూర్ చేసే మెడిసిన్ మన దగ్గర ఉంది. రీజన్ లేకుండా బరువు తగ్గడం, దగ్గు అస్సలు తగ్గకపోవడం, రోజంతా అలసటగా ఉండడం, డైజెషన్ ఇష్యూస్ లాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.